ఇప్పుడు తప్పు చేసింది ఎవరు, కబ్జా చేసింది ఎవరు? ఆయన. చర్యలు తీసుకునేది ప్రభుత్వం. కార్యకర్తలు ఎందుకు ఆలం చేస్తారు, సవాల్ చేస్తారు, తొడగొడతారు? నా ప్రశ్నకు సమాధానం ఉండాలి. రెండో విషయం, ఇప్పుడు నారావరి రక్త చరిత్ర నుంచి సుధాకర్ సావుకర్ వరకు, బాబు గారు అరెస్ట్ వరకు ఆయన వ్యక్తిగతంగా విమర్శించి అనేక జబ్బులు ఉన్నాయని చెప్పి రాయించుకొని యోగాలని హేళనబద్ధంగా రాసిన సాక్షి టీవీ, సాక్షి పేపర్లు ఏమనాలి? 5 ఏళ్ళు పొద్దున విష ప్రచారం చేసి విషం జిమ్మి ప్రజల మీద అదొక పాంప్లెట్ లాగా, ఒక కరపత్రం లాగా చేశారు. ఇప్పుడు మేము అప్పుడు విమర్శించాలి కదా. మా పత్రికలని నిజాలు చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. మాకు తెలుగుదేశం పార్టీకి ఏ పత్రికలు లేవు, ఏ మీడియాలు లేవు. ఉంటే ఎవరైనా వస్తే తీసుకొస్తే మేము నిజామాబాద్ కూర్చోబెట్టి రాయించి చదవ పెట్టించేస్తాం. ఇంకా రెండో విషయం, 6 టీవీలో మీరు ప్రచారం పెట్టారు కాబట్టి నేను వైఎస్ఆర్సీకి సపోర్ట్ చేస్తాను అనేదా, లేదా తెలుగుదేశం సపోర్ట్ చేశానేదా? సో మీడియాకి 100కి 100 పాళ్ళు ఎవరిని ఆవరింపజేయకూడదు నా ఉద్దేశం. మరి మీరు అధికార పత్రిక మీరే చెప్పారు, మా పత్రిక మీ మాజీ ముఖ్యమంత్రి గారి భార్య అయినా చైర్మన్, అది మీ ఇష్టం అని. కాబట్టి వాస్తవాలకు దూరంగా ఫారెస్ట్ పర్మిషన్ ఎప్పుడు వచ్చాయి? మీ గవర్నమెంట్ అధికారంలో ఉండేటప్పుడు వచ్చాయి. 2, కిరణ్ కుమార్ రెడ్డి గారి పర్మిషన్ లో 22 ఎకరాలు ఇచ్చారు, 21 ఎకరా 22 సెంట్లు సంథింగ్. సర్వే నెంబర్ కూడా వేరే. చుట్టూ అడవులు. బలరాం గారు మీరు వెళ్ళండి, శాటిలైట్స్ చూస్తే కూడా తెలుస్తారు. మధ్యలో పట్టా ఎలా వస్తుంది? ఆ 21 ఎకరా 75 ఎకరాలు ఎలా అయింది? అక్కడ ఆవుల షెడ్లు, విల్లాసు, అదేవిధంగా సిమెంట్ రోడ్డు పర్మిషన్ చేసుకున్నారు. నేను అనడం ఏంటంటే, ప్రజల ఆస్తితో మీరు ఎలా రోడ్డు వేసుకున్నారు? చంద్రబాబు పెద్దిరెడ్డి గారు సొంత డబ్బు ఖర్చు పెట్టి రోడ్డు వేసుకున్నారు, నాకేం పెద్దలు. విల్లాస్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ గారు ఋషికొండలో విలాస్ కట్టారు, మరి ఆయన సామంతరాలు కట్టుకోవాలి కదా. ఇప్పుడు గతంలో పోర్ట్లు, షిప్ యార్డ్లు బినామీలుగా దూరపు చంద్రశేఖర రెడ్డి గారు ఉండేవాళ్ళు. ఎయిర్పోర్ట్లు విమానాల కోసం కనికారెడ్డి గారు పెట్టుకున్నారు. మైనింగ్ ఇసుక బినామీలుగా మిథున్ రెడ్డి పెట్టారు. అక్రమ సంపాదన కబ్జాలు విజయసాయిరెడ్డి పెట్టారు. ఎర్రచందనం లెక్కరికి పెద్దరెడ్డి గారిని పెట్టారు. అలాగే భూములు, రియల్ ఎస్టేట్ కోసం సుబ్బారెడ్డి గారు పెట్టారు. దేవాలయాల దోపడానికి రమారెడ్డి గారు పెట్టారు. ఫార్మా మందుల షాపులు బినామీలకు శరత్ రెడ్డి గారిని పెట్టారు. స్మగ్లింగ్, డ్రగ్స్, గంజాయి మాఫీ చెరుడి గారిని పెట్టారు. ఇంత మాఫియా సామ్రాజ్యం నిర్మించిన మీరు ఈరోజు సమస్యలు బయటకు వస్తా ఉంటే, అదేవిధంగా చేస్తా దోపిడి బయటకు వస్తా ఉంటే చర్యలు తీసుకోండి. సార్ ఒక్కటి చెప్తానండి, ప్రభుత్వ పరంగా చర్యలు రాజ్యాంగబద్ధంగానే ఉంటాయి. ఇది వైఎస్ఆర్సీపీ రాజ్యం కాదు, వైఎస్ఆర్సీపీ అధికారం లేదు. మేము చట్టపరంగా ఎన్డీఏ కమిటీ ఏదైతే ఉందో, ఎన్డీఏ కూటమి ఎవరైనా సరే ఏ విచారణకు సిద్ధపడితే, భారతీయ భూముల్లో కూడా పార్సల్ ఉందని చెప్పాయి. చివరికి ఎంఆర్ఓ వచ్చి లేదని చెప్తాడు, ఇంకో కమిటీ వేశారు. ఇవన్నీ కూడా చట్ట ప్రకారంగా సమస్య బయటికి రావాలి. 2, జగన్మోహన్ గారి లాగా విచ్చలవిడిగా మేము రాజ్యాంగాన్ని, ప్రజల డబ్బుని విరిగా వాడట్లేదు కదా, వాడడం కూడా మాకు అవసరం కూడా. పోలీసులు అయితే కార్యకర్తలకు పనిచేశారు. ఇక్కడ మాకున్న అవకాశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీగా, ఎన్డీఏ కూటమిగా ప్రజల ఆస్తులను దోచుకున్న వాళ్ళ విషయం పైన స్పష్టమైన అధికారులను ప్రవేశపెట్టి స్ట్రిక్ట్ కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు కలెక్టర్ని, ఫారెస్ట్ అధికారిని, అదేవిధంగా ఒక ఎస్పీని పెట్టి విచారణ చేస్తున్నారు. జరగనివ్వండి, స్వాగతించండి, వెంటనే చర్యలు తీసుకోండి. విచారణ జరగల. రేపు 10వ తేదీ మా తిరుపతిలో కూడా షిఫ్ట్ కంప్లీట్ అవుతా ఉంది. విచారణ పూర్తయిన తర్వాత పెద్దరెడ్డి గారు నిజంగా ఆ విషయంలో ఎంటర్ అయ్యి ఉంటే అప్పుడు మీరు విచారణ చేయండి, తప్పు చేయాలి చెప్పండి. ఇప్పుడు అల్లు విచారణ జరుగుతా ఉంది, ఎవరైతే దోషులు తేలలేదు అప్పుడే మీరు ప్రెస్ ముందుకు వచ్చారంటే వాస్తవమే ప్రెస్ ముందుకు రారు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు అడిగే కోసం సమాధానం మీ జగన్మోహన్ గారు కానీ కింది వరకు అంతా దత్తాపం మేము స్క్రిప్టే కదా, అది కదా ఇప్పుడు బాధ. అడిగితే చెప్పండి, వచ్చి మాకు మీ తప్పులేదని చెప్పండి అప్పుడు వచ్చి. అంతేగాని విచారణ జరిగేటప్పుడు, కేసు నడుస్తున్నప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు ఆలోచించినా సార్ చెప్పండి. ఇప్పుడు కొన్ని 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ఇసుకలోనూ ఇంకో దాన్ని తోడు చేసుకున్నా మీ అభియాలు పెట్టావు. కమిటీలు వేసాం కదా, విచారిస్తున్నాం కదా, రండి. మీకు మీరు 11 మంది సభ్యులు ఎందుకు ఇచ్చారు? అందరూ 4 పాపం కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు. పార్లమెంట్ శాసనసభ పరిస్థితి కూడా కనపడలేదు. శాసనసభ రండి, నిలయండి, మేము స్వేచ్ఛిస్తాం, మైక్ ఇస్తాం, మాట్లాడండి. అది వదిలేసి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, కక్షాధికార చర్యలు, మేము అధికారంలోకి వస్తే. సార్ నేను ఇంకా నాకు డౌట్ వస్తామని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానన్న డ్రీమ్స్ లో ఉన్నారా, కళల్లో ఉన్నారా? నాకైతే ఆ ఛాయలు కనబడలేదు. ఎందుకంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 5 10 మంది దాకా వెళ్ళిపోయారు. మీకు పిల్లర్స్ గా ఉన్న ఎవరు కనబడట్లా. వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారో బయటికి సందేశం పూసుకోవడం మాకు తెలియదు. మీ పార్టీ మీరు కాపాడుకోండి, ప్రజల్లో మంచి పేర్లు తెచ్చుకోండి. అంతేగాని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వం తప్పు చేస్తే గల్లా పట్టుకోండి, గట్టిగా విమర్శించండి, మంచి సూచనలు చేయండి. రాష్ట్రపతి కోసం మీరు మంచి సూచనలు అని చెప్పి అడుగుతుంటే అది వదిలేసి మా మీద విచారణ చేస్తారా, మీ సంగతి చేస్తాం, మీ కార్యక్రమం సంగతి చూస్తాం, ఇది కరెక్ట్ కాదు. ఇదే ఈ సంస్కృతి వల్లనే మీరు ఆ స్థాయికి వచ్చారు 11కి. ఇంకైనా మారండి, మారి భవిష్యత్తును నిర్ణయించుకోండి అని చెప్పి చెప్తున్నాం. అంతేగాని ఈరోజు పెద్దరెడ్డి గారైనా ఇంకో రెడ్డి గారైనా పొరపాటు నిరూపించుకోవడం వచ్చి పరిస్థితికి వస్తా ఉంది. మీరు యాంటిసిపేట్ బెయిల్ తీసుకోండి, తప్పలేదు. రాజ్యాంగం ఇచ్చిన కలుపు ఎందుకు తీసుకుంటారు?
నేను పోయి ఎందుకు యాంటీసీ బెయిల్ తీసుకుంటాను? నాకే అవసరం ఉంది? నేను నాకు జైలు పోతానో తప్పు చేశానో అంటేనే బెయిల్ తీసుకుంటా. ఊరికే పరిగెత్తుకుంటూ పోయినా సార్ నాకు యాంటీసీ బెయిల్ ఇవ్వండి, కోర్టు వెళ్తా చెప్పండి మీరే. నాకు అవసరం లేదు, నేను పోనక్కర్లేదు. సో మీకు ఎక్కడో ఆత్మసాక్షి ఒప్పుకోవటంలా నేను అరెస్ట్ చేస్తాను, నేను తప్పు చేసిన భయం ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పొరపాటు జరిగిందా, ఫైన్స్ పొరపాటు జరిగిందా కూడా వస్తారని మీకు భయం ఉంది. అందుకే డిస్పెండ్ పోతావు. హైకోర్టు సుప్రీంకోర్టు తలుపుపెట్టి ₹1,00,000 ఖర్చు పెట్టి ఎందుకు బెయిల్ తెచ్చుకున్నా చెప్పండి సార్, నాకు అర్థం కాదు. ఆకలిస్తే అన్నం తింటావు సార్, ఊరికే తినం కదా. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించాల్సింది వాళ్ళ పార్టీని వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకోవాలి వదిలేసి ఇంకా మేము తప్పులు చేయలేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా మేము వస్తాము, ఆ సంగతి చూస్తాం అనేది కరెక్ట్ కాదు. ఇది మంచి పద్ధతి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు వెళ్ళండి, ప్రజాస్వామ్య మనల్ని పొందండి, గెలవండి. అంతేగాని వస్తే అంత చూస్తాం, లేపేస్తాం, ఇవన్నీ ఆ విధంగా మాట్లాడడం వల్ల నష్టపోయారు. మళ్ళీ మీరు అదే చేస్తారంటే ఇంకా ఆ ఒక్క సీటు, ఆ 11 సీట్లు కూడా ఉంటాయో లేదో మాకు తెలియదు. వాళ్ళు అధికారాన్ని ఇస్తారు, తప్పు చేస్తే మెడబట్టి కింది కూట్టేస్తాను. అధికారం శాశ్వతం కాదు, ప్రజలు మెప్పించి పార్టీని గెలవాలి. మేము ఆ పనిలో ఉన్నాం, మీకు వీలైతే మాతో పోటీ పడండి, ప్రజలకు సేవ చేయటం. అంతేగాని మేము అసెంబ్లీకి రాము, ఇలాంటి విచారణ చేసి ఒప్పుకోము, మీ సంగతి తేలుస్తాము, ఇటు సవాల్ చేయటం వల్ల ప్రజల్లో మీరే చులకన అవుతారు. మీ గౌరవం ఇప్పుడు పెద్దిరెడ్డి గారు చాలా ఏళ్ళకి గెలిచారు, చాలా గొప్ప ఎమ్మెల్యే, మినిస్టర్ గా పనిచేశారు. ఆయన ఇట్లా మాట్లాడడం వల్ల గౌరవం నివేదన తగ్గించుకుంటాము, అది మీకు అర్థం కావాలి. ప్రచారాలు విషపత్రికలు మాట్లాడి కూడా సమాధానం చెప్పలేము. మీరు బిహేవ్ చేశారు, విధంగా నష్టపోయారు. మళ్ళీ అదే విధంగా చేస్తారంటే మా పత్రికలు ఏవి లేవు స్పష్టంగా చెప్పవచ్చు. మాకు మీడియా ఏది లేదు, మీరు డైరెక్ట్ గా కరోనా వస్తామో కూడా వేసుకోండి మాకు అభ్యర్థులు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఒకటి అవునన్నా కాదన్నా, ఏదో అంటే చిత్తూరుకి సంబంధించిన టీడీపీ నేతలు కానీ, రాయలసీమకు సంబంధించిన టీడీపీ నేతలు ఎవరు కానీ రామచంద్రారెడ్డి గారి గురించి గట్టిగా మాట్లాడట్లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అది నిజమా కాదా మీరు చెప్పండి. అది ఇంకొకటి, ఇందులో ఉన్న పరిస్థితుల్లో అంటే రామచంద్రారెడ్డి మీద వస్తున్న అలిగేషన్స్ నిజాలు కావని చెప్పి అడుగుతున్నారా, లేకపోతే రేపు భవిష్యత్తులో ఆయనతో ఏమైనా పని ఉంటుందని చెప్పి ఆగుతున్నారా? ఇదన్నీ ఒకటి చిన్న క్లియర్గా క్లారిఫికేషన్ ఇస్తే. సార్, పెద్దిరెడ్డి గారి మీద ఎవరు మాట్లాడరు అంటే నేనే ఇప్పుడు అడిగాను కదా, తప్పు చేస్తుంటే నెల అయినా అన్నాడు కదా, తప్పు చేసి విచారణ చేస్తున్నాం. పెద్దిరెడ్డి గారి మీద మాట్లాడడం అంటే పెద్దిరెడ్డి గారిని అంటే భయం అని ఎవరికి కాదు, కాకపోతే గౌరవం ఉండేది, గౌరవం నిలబెట్టుకోవాలి. మేము అదే ఆయన మర్యాద కాపాడమని చెప్పాం. నాకైతే మా అత్తగారు ఆయనకి టీచరు, మా అత్తగారే చదువుకున్న వ్యక్తి, ఆయన దగ్గర పనిచేయన పిఏ నాకు బాగుపడింది, నాకు ఆ ఊరు సంబంధాలు ఉన్నాయి, నాకు అన్ని తెలుసు. వాస్తవాలు చెప్తున్నా కదా. పెద్దిరెడ్డి గారు అంటే గౌరవం ఉండేది, ఆ గౌరవాన్ని మీరు తగ్గించుకోబాకండి. పెద్దిరెడ్డి గారిని తప్పు చేసిన విమర్శ అనుమానం మీరు మాట్లాడారు కదా. చిత్తూరు జిల్లాలో కొంతమందితో నాకు ఆయన అత్యంత ఆ ప్రియమైన నాయకుడు ఒక ఆయన మా తెలుగుదేశం వాళ్ళు ఉండేవాడు, ఈ మధ్య చనిపోయాడు. చాలా సందర్భంలో మేము కలిసేవాళ్ళం, పెద్దిరెడ్డి గారు కూడా అది మాట్లాడేవాళ్ళు. అంటే మాట్లాడినంత మాత్రం పార్టీ వేరు కదా, రాజకీయాలు వేరు కదా. పార్టీ వేరు, రాజకీయాలు వేరు. ముద్దుకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి గారు చాలా ఫ్రెండ్స్, అంటే మంచి ఫ్రెండ్స్, తెలుసు విషయం. కాబట్టి అదే కాకుండా ఏదన్నా కావాలని సలహా తీసుకునేవాళ్ళు. కానీ రాజకీయాలకు వచ్చే కొద్దికి ఆయన విమర్శించేవాడు, ఈయన విమర్శించేవాడు. రాజకీయం మీద వ్యక్తిగత జీవితం వేరు. మీకు మాట్లాడుతున్నా మా సురేష్ నాకు బంధువు, నేను తిట్టకూడదు వదిలేస్తున్నా, నా పార్టీ దగ్గర నేను మాట్లాడతా, ఆయన పార్టీ దగ్గర మాట్లాడతాడు, నేను చేయలేను కదా. కాబట్టి లైన్ వేరు, పార్టీ వేరు, వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయాలు వేరు. పెద్దిరెడ్డి గారిని చూసి భయపడడానికి ఆయన సింహం కాదు, నన్ను చూసి భయపడడానికి సురేష్ నీ సింహం కాదు, ఆయన సింహం కాదు. మేము మనుషులు, మానవత్వం ఉండలేదు. కాబట్టి తప్పు చేస్తే మమ్మల్ని విమర్శించవచ్చు. నేను ఓపెన్ గా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి తప్పు చేస్తే గల్లా పట్టుకుని అడగండి, నేను స్పష్టంగా చెప్తున్నా. రాష్ట్రపతి కోసం మంచి సలహాలు ఇవ్వండి, శాసనసభ గారని చెప్తాను. ఇక్కడ ఎవరు చూసి భయపడక్కర్లేదు సార్, భయం మాకెవరికి కూడా